అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 19వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి శుక్ల నవమి రాత్రి 10:59 వరకు. తదుపరి దశమి. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఉదయం 7:16 వరకు. తదుపరి భరణి. తెల్లవారుజామున 5:45 వరకు ఉంది. తదుపరి కృత్తిక. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. తదుపరి మిథున రాశి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు మీకు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపైన దృష్టి సారిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల ఆదరణ పొందుతారు. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో విస్తరణ ప్రయత్నాలు మీకు వేగవంతం చేస్తారు. ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుకుంటారు. తదుపరి కన్యారాశి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణాల్లో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు. మిత్రులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. తదుపరి తులారాశి. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం చేతికందుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. తదుపరి మకర రాశి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు తప్పవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తదుపరి కుంభరాశి. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలపైన దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటారు. తదుపరి మీనరాశి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించినా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ మరింత పెరిగిపోతుంది.